చాలా మంది ఫిట్స్ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలండి? అంటే ఎప్పుడు దాకా వేసుకోవాలి? అంటే జీవితాంతం వేసుకోవాలా? 3 సంవత్సరాలు వేసుకోవాలా? ఒక సంవత్సరం వేసుకోవాలా? లేకపోతే నేను కొద్దిగా నాకు అవసరమైనప్పుడు ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి వచ్చిద్దండి. నేను దానికోసం సంవత్సరం మొత్తం వేసుకోవాలా? ఇట్లాగా చాలా క్వెషన్స్ ఉంటాయి. ఈ ఫిట్స్ ఆర్ ఎపిలెప్సీలో చాలా అన్‌ఆన్సర్డ్ అంటే కరెక్ట్ గా ఇది అని చెప్పి ఆన్సర్ చేసే ఏరియాస్, ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రకారం ఎంత వేసుకోవాలి అనేది క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఇంకా పూర్తిగా రాలేదు. ఫస్ట్ ఇది ఎగ్జిస్టింగ్. రెండో పాయింట్, అన్ని అంటే ఒకే ప్యాంట్ అందరికి సరిపోదు అంటే ఇప్పుడు ఎవరి ప్యాంట్ కొలత వాళ్ళకు ఉండిద్ది, అట్లానే ఎవరి షర్ట్ కొలత వాళ్ళకు ఉండిద్ది. అలానే ఫిట్స్ కూడా ఎవరి బాడీ స్టేటస్ బట్టి లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, వాళ్ళకి ఫిట్స్ తో పాటు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, అమ్మాయా అబ్బాయా, లేకపోతే వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నారా, ప్రెగ్నెన్సీ రాలేదా, అమ్మాయిల్లో అయితే యంగ్ ఫీమేలా, ఓల్డ్ ఫీమేలా, ఇట్లా చాలా అంటే పేషెంట్ ఫ్యాక్టర్స్, డిసీజ్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకి ఏదో సిస్టర్కోస్ లార్వా ఉండి దాని నుంచి వస్తుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా హిప్పో క్యాంపస్ అంటే బ్రెయిన్ లో ఒక చోట ఉండి దాని నుంచి వస్తుందా, లేకపోతే వాళ్ళకి బ్రెయిన్ లో ఏదన్నా చిన్న సర్జరీ జరిగి దాని నుంచి వస్తుందా, లేకపోతే ఏమైనా ఆల్కహాల్ ఆపి దాని నుంచి వస్తుందా, ఇట్లా కారణం బట్టి తర్వాత వాళ్ళకున్న స్టేటస్ అంటే వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారు, సపోజ్ పైలట్ చేస్తాడా, లేకపోతే థర్డ్ షిఫ్ట్ ఎక్కుతాడా, లేకపోతే సైకిల్ తొక్కి ఎక్కువ దూరం ట్రావెల్ చేసే పని ఉందా, ఇట్లాగా అన్ని పేషెంట్ ఫ్యాక్టర్స్, వాళ్ళకున్న ఉద్యోగ రీత్యా, వాళ్ళకున్న కారణాల దృష్ట్యా ఎందుకు వచ్చిన ఫిట్స్ ఇన్ని ఆలోచించి మనం అట్లానే ఎపిలెప్సీ టైప్స్ కూడా ఇప్పుడు జనరలైజ్డ్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ ఉంటుంది, దానికి జీవితాంతం వేసుకోవాల్సిందే. మయోక్లోనిక్ జెక్స్ ఎప్పుడో సంవత్సరం ఒకసారి వచ్చినా, ఒకసారి పిల్లమించేసిన అట్లా జెక్స్ వచ్చేసి మొత్తం రావచ్చు ఫిట్స్. అట్లా కొన్ని ఫిట్స్ కి అయితే జీవితాంతం వేసుకోవాల్సిందే. సో ఫస్ట్ మన ఫిట్స్ లో జెనెటిక్ ఎపిలెప్సీ అంటే జీన్స్ పరంగా వచ్చిందా, లేకపోతే ఎక్వైర్డ్ అంటే తర్వాత ఏమన్నా ఈసీసర్కోస్ లార్వా వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ కానీ వీటి వల్ల వచ్చిందా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో మీరు అడిగిన క్వశ్చన్ కి క్లియర్ గా ఇది ఆన్సర్ అని చెప్పలేము. ఇది ప్రత్యేకంగా డెఫినెట్ గా డాక్టర్ తో సంప్రదించిన తర్వాతే మీరు టాబ్లెట్ ఆపాలా, నాకేదో 3 నెలలు అయినాయి లేకపోతే 2 సంవత్సరాలు అయిపోయినాయి నేను ఆపొచ్చా, మీరు నిర్ణయం తీసుకోవద్దని మేము చెప్పడానికే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.